ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే. నేను మీ జయశ్రీ సాక్షి. ఈ రోజు మనం ఈ బ్లాగ్ లో చూడబోతుంది ఏంటంటే నా శారీస్ తో ఉన్న అనుబంధం అండ్ నాకున్న శారీస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగో నా శారీస్ అన్ని కూడా ఇగో చూడండి. ఈ శారీస్ వీటికి ఎలా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ దెన్ వీటితో ఉన్న నాకు మెమరీస్ అన్నమాట. ప్రతి శారీకి ప్రతి మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన కలర్ అండి ఇది బ్లాక్ కలర్ శారీ. ఈ శారీ నేను 2016లో కట్టుకున్నాను. ఈ శారీ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ట్రై చేయలేదు. ఎందుకు అంటే శారీ ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో కట్టుకోలేదు. మెయిన్ థింగ్ ఇదేంటంటే చూడండి, ఇంకో శారీ మొత్తం ఎలా వస్తుందంటే ఇట్లా ఇలా బ్లాక్ కలర్ మనకి రంపం వర్క్ అంటారు చూసారా, టెంపుల్ డిజైన్ టైప్. ఇలా రంపం డిజైన్ లో మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ లుక్ వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మొక్కమల్లి క్లాత్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్. ఇదంతా పళ్ళు అండి. అసలు ఈ శారీతో నాకు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా, మా హస్బెండ్ నాకు ఈ శారీలో ఉండగానే ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు. ఈ శారీ అందుకే నాకు మెమరీగా బాగా ఉండిపోయింది. ఈ శారీని ఎప్పటికీ మిస్ అవ్వకూడదు, ఇలాగే ఉంచుకోవాలి అన్న ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అయితే కట్టడానికి ట్రై చేయట్లేదు. ఇదిగోండి శారీ అయితే. ఈ శారీలో ఉండగానే ఫస్ట్ నాకంటూ ప్రపోజ్ చేశారు. నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే నేను యాక్సెప్ట్ చేయలేదు, ఆయన ప్రపోజ్ చేశారు. కాకపోతే ఆయన నాకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది ఈ శారీ కాబట్టి అందుకే ఈ శారీని ఇలా దాచుకున్నాను. నా సెకండ్ శారీ. ఈ శారీ అంతా ఏంటంటేనండి సింపుల్ గా సిల్క్ టైప్ ఉంటుంది అనమాట. సిల్క్ మిక్సర్ ఉంటుంది అనుకుంటా దీనికి. కాకపోతే ఇది కూడా ఒక మెమరీ ఏంటంటే 2016 జూన్ 23 ఈ శారీ కట్టుకున్నాను. 2016 జూన్ 23 అని పక్కాగా ఎలా చెప్తున్నాను అంటే నా బర్త్డే అండి. ఆ రోజు నా ఇంటర్ కాదు, నా డిఎడ్ సెకండ్ ఇయర్ లో ఉండగా నేను వేర్ చేసిన శారీ ఇది. ఈ శారీ ఏంటంటే ఫస్ట్ మా అక్క మ్యారేజ్ కి నేను ఫస్ట్ టైం శారీ కానీ లంగా ఓని కట్టుకోవడం అదేనండి. దాని తర్వాత ఫస్ట్ నేను నా ఇష్టపూర్వకంగా తీసుకున్న శారీ ఇది. అంటే మా మదర్ గిఫ్ట్ లేండి ఇది. కాకపోతే దీని మీద నేను బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఇది బోట్ నెక్ అంటారు కదా, బోట్ నెక్. ఈ పైన అంతా నెట్టెడ్ వస్తుంది, కింద షేప్లెస్ అండి బ్లౌజ్ అంతా కూడాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగా మనకి నెట్ వస్తుంది. హుక్ మాత్రం ఫ్రంట్ హుక్ ఏనండి, నార్మల్ గానీ ఫ్రంట్ హుక్. ఇది దీంతో ఉన్న మెమరీ ఏంటంటే ఇది నా బర్త్డే కట్టుకున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అదే రోజు నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ నా డిగ్రీ ఎట్ ఏ టైం నేను కట్టానండి. డిగ్రీ కూడా ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. సో ఈ శారీతో ఉన్న అనుబంధం నాది ఇది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ కలర్ అండి. ఈ శారీతో నాకు చాలా అంటే చాలా అనుబంధం ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే రక్త సంబంధం ఉంది అనుకోండి దీంతోని. ఫస్ట్ టైం మా అక్క నాకు ఇచ్చిన శారీ ఇది. మా అక్క ఇచ్చిన శారీ మళ్ళీ ఇంకే శారీస్ ఇవ్వలేదు తను. నేను ఎంతో గొడవ పెట్టి తీసుకున్న శారీ అండి ఇది తన దగ్గర. తను కొనుక్కుంది. తను కొనుక్కున్న వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క నాకు ఈ శారీ కావాలి అని అడిగితే అప్పుడు ఇవ్వను అంది. తర్వాత కాలేజ్లో నాకు అకేషన్ జరుగుతున్న టైంలో సరే తీసుకో అని చెప్పించింది. ఈ శారీతో నాకైతే చాలా 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 అనుబంధం ఉందండి. తను నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు మాత్రం తను ఇచ్చిన శారీ ఎప్పటికీ అపురూపమే. ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా తను రెడీమేడేనండి తీసుకుని. తనేం కుట్టించుకుందో మరి రెడీమేడో తెలీదు. కుట్టించిన వెంటనే నాకు ఇచ్చేసింది కదా. నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా ఇష్టం. నాకు లాంగ్ హ్యాండ్స్ ఉన్న శారీ కూడా బ్లౌజ్ కూడా ఇది ఒకటే. చూసారా శారీ సెమీ హ్యాండ్స్ లా వస్తుందండి. బ్యాక్ సైడ్ చూస్తే ఒక రౌండ్ ఎల్బో బిందె కట్టినట్టు వస్తుంది మనం ఇక్కడ థ్రెడ్డింగ్ చేసుకుంటే. ఫ్రంట్ హుక్ అండ్ షేప్లెస్ బ్లౌజ్. మాక్సిమం నా అన్ని షేప్లెస్ ఉంటాయండి. నాకైతే షేప్ బ్లౌజెస్ అనేది అలవాటు లేదు. దానివల్ల నేను ఏది కుట్టించుకున్నా కూడా ఇలాగే కుట్టించుకుంటా. ఇది ఇప్పటికి వచ్చి నేను 1 టైం కట్టానేమో మాక్సిమం ఆఫ్టర్ మ్యారేజ్ అయితే. తర్వాత చాలా భద్రంగా దాచుకున్నాను. మా అక్క మెమరీ ఎప్పటికీ నాతోనే ఉండాలని. చెప్పాను కదండి, ఈ శారీ బ్లౌజ్ అయితే మాత్రం మనకి ఈ పళ్ళుకి కాంట్రాస్ట్ అయ్యేలాగా సేమ్ తీసుకుంది అక్క అయితే. తనే కుట్టించిందండి, నాకు అసలు ఏం తెలియదు దాని గురించి. ఇంకపోతే ఇది మొత్తం శారీ అంతా రన్నింగ్ శారీ టైప్ రన్నింగ్ ఏనండి. కాకపోతే ఇదిగో పళ్ళు వచ్చేసరికి ఇలాగా
అడ్డంగా బోర్డర్ గీతల్లా వచ్చినాయి అనమాట. ఇంకా మిగతాదంతా ప్లెయిన్, శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి శారీ, టోటల్ గా శారీ అయితే మొత్తం ప్లెయిన్ వస్తుంది. దీనికి ఈ బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ లైట్ గ్రీన్ అండి. ఇది ఎలా చెప్పుకోవాలంటే లక్స్ గ్రీన్ కూడా కాదు, ఆనంద బ్లూ అంటారు కదా, దాంట్లోనే లైట్ షేడ్ అనమాట. ఈ శారీ అయితే ద బెస్ట్ శారీ ఇన్ మై లైఫ్ అండి. బికాజ్ మా ఫాదర్ ఫస్ట్ టైం నేను లేకుండా ఆయన అంతటా ఆయన సొంతంగా ఓన్ గా తీసుకొచ్చిన శారీ నాకు ఇది. నా మ్యారేజ్ అయిన వెంటనే పేరెంట్స్ ఇవ్వాలి కదా శారీ, ఆ టైంలో మా ఫాదర్ నాకు బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఆయన అనుకోకుండా సడన్ గా ఈ శారీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇదంతా మొత్తం పళ్ళు అండి. పళ్ళు మొత్తం ఇలా వస్తుంది, చిన్న చిన్నది వాటర్ డ్రాప్ టైప్, పైన కింద అంతా బార్డర్ ఉంటుంది. వాటర్ డ్రాప్ లా ఉన్నాయి చూడండి ఇదంతాను. ఇప్పుడు ఇది ప్రెసెంట్ ట్రెండ్, కానీ నాకు మా డాడీ అప్పుడే తెచ్చారు. 2016 డిసెంబర్ లో నేను ఇది వేర్ చేశాను, ఫస్ట్ టైం వేర్ చేసింది. అయితే ఇది మొత్తం శారీ అంతా చూసారు కదా ఇలా ఉంది. దీనికి లోపల ఇది పళ్ళు కదా, లోపలంతా ఎలా ఉంటుందంటే ఇదిగోండి పింక్ కలర్ మొత్తం. ఇక్కడ మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా, హాఫ్ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. మొత్తం శారీ అంతా ఇదే. ఇదొకటి పళ్ళు. ఇదిగోండి శారీ మొత్తం, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. జస్ట్ పళ్ళు మాత్రమే ఆ గ్రీన్ కలర్ షేడ్ తో వచ్చింది. ఇది కట్టు చెంగు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం అంతా శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది మాత్రం హాఫ్ శారీ అంటే లంగా ఓని టైప్ అంటారు కదా, ఆ టైప్ వస్తుంది అనమాట. నడుము దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి రైట్ సైడ్ నడుము దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం అంతా వస్తుందండి. ఇది ఫాలో అవుతుంది ఇలాగా. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ ఇప్పుడు దాకా నాకు కొన్న బట్టల్లో ఇది ద బెస్ట్ అండి. అసలు ఆయన సెలక్షన్ రాదని ఎంత బాధపడే వాళ్ళు. నేను, మా అక్క, మా మమ్మీ అయితే ఎప్పుడు తెచ్చినా మీ డాడీ నాకు ఆరెంజ్ కలర్ తెస్తాడు, నేను ఏదో అదేంటో సన్యాసి కట్టుకునే రంగులన్నీ మీ నాన్న దొరుకుతాయని తిట్టేది. కానీ మా డాడీ నాకు ఎంతో మంచి శారీ తెచ్చారు. దాని బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. దీని బ్లౌజ్ అయితే నేను సేమ్ చెప్పాను కదండి ఇందాక, బోట్ నెక్ లోనే నేను బ్యాక్ సైడ్ నెక్ రాకుండా కుట్టించుకున్నాను ఈసారి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది, షేప్లెస్ సైడ్ జిప్ అండి. వీటికి అంతా సైడ్ జిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను ఇలా, అంటే ఇందాక ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదా నెట్, ఇప్పుడు అలా కాకుండా బ్యాక్ సైడ్ ఇలా సింపుల్ గా ఒక వి షేప్ లో నెక్ ఇలా వచ్చేలా కుట్టించుకున్నాను. ఫ్రంట్ మాత్రం ఇలా ఉంటుంది. ఇదేదో పెద్ద డిజైనర్ బ్లౌజెస్ అయితే కాదండి, కాకపోతే ఏంటంటే నాకు అప్పట్లో ఇవే డిజైనర్ బ్లౌజెస్ లో ఫీల్ అయ్యేదాన్ని నేను. ఇది నా మెమరీ అయితే, మా ఫాదర్ తో ఉన్న మెమరీ అది. ఇంకా ఈ శారీ దగ్గరికి వద్దాం. ఈ శారీతో ఉన్న మెమరీ ఏంటంటే, ఆఫ్టర్ మ్యారేజ్ నేను అటెండ్ అయిన ఫస్ట్ మ్యారేజ్ కి కట్టుకున్న శారీ అండి ఇది. ఇంకా చెప్పుకోవాలంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించి పిలిచిన వాళ్ళలో ఫస్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా జీవితాంతం మర్చిపోలేను, మా చిన్నమ్మమ్మ, మా రమాదేవి అమ్మమ్మ. ఆ అమ్మమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే నాకు మావయ్య అవుతాడు ఆయన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను వేర్ చేసిన శారీ ఇది. ఇది కూడా ఇందాక చూపించానుగా హాఫ్ అండ్ హాఫ్, ఆ టైప్ లోనే వస్తుంది. మొత్తం శారీ అంతా బ్లూ ఉంటుంది. ఇందాక దానికి పింక్ ఉంది కదా, ఇప్పుడు ఇది బ్లూ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి దీని పళ్ళు వచ్చేసరికి లక్స్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ లో ఉంటుంది. ఇలా చిన్న చిన్న బుటా వస్తుందండి, ఫ్లవర్ బుటా వచ్చింది. మొత్తం బార్డర్ అయితే కొంచెం రిచ్ గా, కొంచెం పెద్దగా ఇచ్చారు బార్డర్స్. అప్పుడు ఇది మొత్తం హాఫ్ అండ్ హాఫ్ టైప్. ఇది కూడా ఇందాకలాగే లంగావోని శారీ టైప్. ఇక్కడ నుంచి మాత్రం మొత్తం అంతా కూడా ఇలా బ్లూలో వస్తుందండి. బ్లూలో వచ్చిన ఇది కూడా హాఫ్ టైప్ అంటే ఇక్కడ మనకి మోకాల కింద నుంచి ఇదంతా వర్క్ వస్తుందండి. మనకు కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ టైంలో సూపర్ ఉంటదండి ఈ శారీ. కుర్చీలు పెట్టినప్పుడు నిలబడిపోతాయి కుర్చీలు ఈ వర్క్ కి. మొత్తం శారీ అంతా ఇదే, ఇలాగే ఫాలో అయిపోయింది.
సేమ్ బ్లౌజ్ కూడా నేనేం పెద్ద మోడల్గా ఏం కుట్టించుకోలేదండి. ఫ్రంట్ బ్యాక్ కలిపి నెట్ వచ్చేలాగే పెట్టించాను. ఆల్రెడీ ఫస్ట్ నేను నా బర్త్డే చూపించాను కదా, దానిలాగే కుట్టించుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగోండి ఫ్రంట్, ఇది సైడ్ జిప్. దీనికి కూడా దీనికి రైట్ సైడ్ ఇచ్చినట్టున్నారు. జిప్ అయితే రైట్ సైడ్ ఉంది ఇక్కడ. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం వెరైటీగా ఉండాలని ఇంకొక ఏమంటారు పైపింగ్ యాడ్ చేయించాను ఇటువైపు. దానికి ప్లైన్ వచ్చింది కదా ఇక్కడ, దీనికైతే పైపింగ్ కూడా యాడ్ అయింది. ఇలా కుట్టించుకున్నాను. కాకపోతే ఉన్న మెమరీ ఏంటి దీంతో పాటు అంటే, నన్ను రమ్మని పిలిచి, అంటే నా ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో మెంబర్గా నన్ను మనస్ఫూర్తిగా పిలిచి వాళ్ళ పెళ్లిలో వాళ్ళ అబ్బాయికి కళ్యాణ తిలకం దిద్దడం దగ్గర నుంచి పారాన్ని పెట్టేదాకా అంతా నాతో చేయించారు మా అమ్మమ్మ. అమ్మమ్మ అంతలా కలుపుకుంటుంది నన్ను అయితే నేను లైఫ్ లో అనుకోలేదండి. సరే పెళ్లికి రమ్మన్నారు, వెళ్దాము అనుకున్నాను. కానీ మా అమ్మమ్మ నాకు ఇచ్చిన మెమరీ అసలు మర్చిపోలేను. ప్రతి దానిలోని నన్ను ఒక మెంబర్గా ప్రతి దానిలో ముందుకు నడిపించింది తను. నన్ను అలా అందరిలో కలుపుకుంటారు అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా కలుపుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మా చిన్నమ్మమ్మ. ఆవిడని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ శారీతో పాటు అదే ఉంది అనుబంధం. 2018 ఏప్రిల్లో అనుకుంటండి వాళ్ళ మ్యారేజ్ అయింది. ఆల్రెడీ మ్యారేజ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. నా నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదిగోండి చూడండి, ఈ రెడ్ కలర్ ఫుల్ వర్క్ అండి. వర్క్ శారీ ఇదంతా చాలా హెవీ వెయిట్ అండి. కానీ ఏం చేస్తాం, తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అలాగే కొంచెం మంచిగా కనిపించాలంటే ఇలాంటివి కూడా కట్టుకోవాలి. పార్టీ వేర్ టైప్ అనమాట ఈ శారీ అంతా. కనిపిస్తుందండి? అమ్మో, ఇది తీసేలోపు నేనే పడిపోయాను. ఇదిగోండి మొత్తం అంతా వర్క్ అయితే ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇంతేనండి. పళ్ళు వచ్చేసరికి కొంచెం ఇలా పెద్ద బుటా కింద వాళ్ళు వేశారు డిజైన్. ఇంకా మొత్తం శారీ అంతా అయితే చిన్నగా ఇలా ఉంటుందండి. చిన్న బుటా, మ్యాంగో బుటాస్ అంటారు కదా, లేదా వాటర్ డ్రాప్ బుటాస్ ఏదో అలాగే ఉంటుంది శారీ మొత్తం అయితే. ఇది శారీ మొత్తం ఫాలో అవుతుంది. ఇలా పైన అంతా ప్లైన్ వచ్చి కింద వచ్చేసరికి ఇలాగ కొంచెం హెవీ వర్క్ వస్తుందండి. కానీ పళ్ళు చూసారు కదా, పళ్ళు మోయడానికే చాలా కష్టం అండి. దీనికి ఒక పిన్ పెట్టడానికి కుదరదు, ఏమీ కుదరదండి ఈ శారీకి. ఇదిగోండి ఇదంతా పళ్ళు. ఈ శారీతో ఉన్న అనుబంధం ఏంటంటే, నా మ్యారేజ్ అయినాక 2016లో మ్యారేజ్ అయింది నాది. 2017 Jan 1st కి నేను కట్టుకున్న శారీ ఇది. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ న్యూ ఇయర్ దానికి కట్టుకున్న శారీ ఇది. మా ఫాదర్ వచ్చి ఫస్ట్ నన్ను, మా హస్బెండ్ ని, మా ఫాదర్ మేము ముగ్గురు కలిపి జీవి మాల్ అనే దానికి వెళ్ళి తీసుకున్నాం ఒక శారీ. ఆ శారీ ఇంటికి వచ్చాక చూస్తే చిన్న డ్యామేజ్ ఉంది. నేను చాలా ఫీల్ అయ్యాను. ఫీల్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ చందన బ్రదర్స్కి వచ్చి ఈ శారీ తీసుకొచ్చారు. బిల్ పేమెంట్ మా డాడీ అయినా కూడా శారీ తీసుకొచ్చి సెలెక్ట్ చేసిన క్రెడిట్ అయితే మా అత్తయ్య గారికి ఇవ్వాలి. సో ఇదండి శారీ మొత్తం. సేమ్ బ్లౌజ్ ఇందాక లాగే చూపించానుగా ఆల్రెడీ, నెట్టెడే. నేను కొంచెం బ్లౌజెస్ అని తిరగేసి మడత పెట్టుకుంటాను, ఎందుకంటే ఏదైనా డాగ్ అయినా ఏదైనా అయినా కనిపించరు కదా బయటికి, అందుకని. ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ వీ షేప్ పెట్టించాను నెక్ కి. ఇది బోట్ నెక్కే, కాకపోతే బ్యాక్ ఓన్లీ ప్లెయిన్ అనమాట. దీని బ్యాక్ సైడ్ నెట్ రాలేదు. హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్. ఇది వర్క్ అంతా వాళ్ళే ఇచ్చారు సింపుల్ గా. ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా సైడ్ జిప్పేనండి. నా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ న్యూ ఇయర్ శారీ ఇది. దీంతో నాకు ఈ మెమరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ. ఈ శారీ క్యారీ చేయాలంటే నాకు అసలు కుదరని పనండి నిజంగా చెప్పాలంటే. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న శారీసే ఎందుకు ఇలా అవుతాయో కూడా నాకు అర్థం కాదు. నాకు ఈ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఒంటి మీద ఉన్నది తెలియదు ఈ ఫ్యాబ్రిక్. ఇదిగో చూడండి, ఇలా నలిపేసినా ఏం చేసినా అదిగో ఇలా మళ్ళీ ఫ్రీగా వచ్చేస్తూ ఉంటది. ఈ ఫ్యాబ్రిక్ చూసి ఇష్టపడి కొనుక్కున్నాను.
ఇది ఏంటి నా మెమరీ అంటే 2017 అక్టోబర్ 22nd, సారీ అక్టోబర్ 27th సారీ అక్టోబర్ 27th నా మ్యారేజ్ డే అండి. 2016 లో అయింది కదా, 2017 అంటే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి కట్టుకున్న శారీ ఇది. అత్తింటి వాళ్ళు పెట్టిన మొట్టమొదటి శారీ ఇది. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది. ఇదిగోండి, కాకపోతే ఎడ్జెస్ లో ఏదైతే ఉందో సైడ్ బార్డర్ కి ఏమిటంటే స్పెషాలిటీ మిర్రర్ వర్క్ ఇచ్చాడండి. ఈ మిర్రర్ వర్క్ అనేది ఫాలో అయింది. ఈ ఎయిదర్ ఇలా మిర్రర్ వర్క్ ఉన్నా హెవీ వెయిట్ ఉన్నా మొయ్యొచ్చేమో గానీ ఈ శారీ అసలు ఎటు నుంచి జారిపోద్దో తెలియదండి. ఇలా పెట్టుకుంటానే ఉంటా, ఇలా జారిపోతూనే ఉంటది. ఈ శారీని నేను హ్యాండిల్ చేయడానికి ఆ రోజు పడిన తిప్పలు ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇది నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ వచ్చేసరికి ఎలా కుట్టించానంటే, మీకు ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి. మా చిన్నత్తయ్య గారు కుడతారనమాట. మాక్సిమం నా బ్లౌజెస్ అని మా చిన్నమావయ్య గారు చిన్నత్తయ్య గారు కుడతారు. వాళ్ళు 1 అవర్ ఉందనగా ఈ శారీ బ్లౌజ్ అప్పటికప్పుడు కుట్టారండి. ఇంకోటి ఏంటంటే దీంతో ఉన్న పిచ్చి మెమరీ ఒకటి చెప్పాలి అంటే, మా మ్యారేజ్ డే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర 3 చనిపోయారండి ఒకే రోజు. మా హస్బెండ్ తల కొట్టుకుంటున్నారు. మా మ్యారేజ్ డే రోజే 3 చనిపోతే అక్కడ కట్టుకుంటే బాగోదు అని చెప్పి మేము ఏలూరు వచ్చేసి, అంటే మాది కొంచెం ఏలూరు పక్కన మా అత్తగారు వాళ్ళ ఇల్లు, ఏలూరు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో మళ్ళీ శారీ మార్చుకున్నాను. అంటే మ్యారేజ్ డేకి ఎక్కడికి వెళ్ళకపోతే నేను ఫీల్ అవుతాను అన్న ఉద్దేశంలో ఆయన ఏం చేశారంటే సినిమాకి తీసుకెళ్లారు, బుద్ధా పార్క్ కి అది తీసుకెళ్లారు. ఆ టైంలో వేర్ చేసిన శారీ ఇది. ఆ 1 అవర్ టైంలో మా చిన్నత్త గారు కుట్టేశారనమాట. ఇదిగోండి, సింపుల్ గానే కుట్టారు. ఇది వచ్చేసరికి శారీలో ఉన్న 2 కలర్స్ తీసుకున్నారండి, గ్రీన్ అండ్ బ్లూ. ఫస్ట్ బ్లూ కలర్ పైపింగ్ పెట్టారు. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది లేస్ అంటాం కదా మనం, ఈ మధ్యలో మల్టీ కలర్ లేస్ వేసారండి. లేస్ వేసి దానికి గ్రీన్ కలర్ మళ్ళీ బార్డర్ వచ్చేలాగా వేశారు. అండ్ ఫ్రంట్ కూడా ఇది షేప్లెస్ ఏనండి. ఫ్రంట్ హుక్కే, బ్యాక్ హుక్ ఏమీ లేవు నాకు అసలు. అయితే నేను అనుకుంటున్నా బ్యాక్ హుక్ కుట్టించుకోవాలని, కానీ భయం ఎందుకో తెలీదు. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అండి. మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి ఇలా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి, ఏంటి జయశ్రీ అన్ని సిల్క్ శారీస్ చూపిస్తుంది అని మీరైతే అనుకోవద్దు దయచేసి. ఫస్ట్ సిల్క్ శారీస్ లేపేసాం అనుకోండి, నెక్స్ట్ పట్టు చీరల దగ్గరికి వెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశం. సిల్క్ శారీ అయినా కూడా నాకు అసలు ఈ శారీ అంటే అస్సలు నచ్చదండి. ఏమైనా అనుకోండి, మా అత్తగారు చూసినా నాకేం ప్రాబ్లం లేదు. ఇదైతే మా అత్తగారు కొన్న శారీయే. ఎందుకో నాకు అసలు ఈ శారీ చూడగానే అసలు మనసుకి చూడగానే ఏదైనా చూడగానే అబ్బా అనిపించాలి. నాకు ఈ శారీ చూడగానే అనిపించలేదండి అది. నాకు తెలిసి ఇది 2018 అనుకుంటా. 2018లో క్రిస్మస్ టైంకి మా అత్తగారు కొనిపెట్టిన శారీ. ఇవి నా బిఫోర్ మ్యారేజ్ అప్పుడు ఏంటంటే ఈ చీరలు ఎవరంటే పల్లెటూరులు కట్టుకుంటారు అన్నదట్టుగా ఒకటి ఉండిపోయింది. ఇది ఆవిడ కొనివ్వడంలో లోపమో తెలియదు, నేను చూసుకోవడంలో నా లోపమో తెలీదు. నాకైతే శారీ అసలు నచ్చి కుట్టించుకోలేదండి ఇది. కాబట్టి బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా తేల్చేసా, చూపిస్తాను మీరు చూడండి. శారీ అంతా అయితే ప్లెయిన్ ఇలా వచ్చి కింద ఓన్లీ ఒక కళ్యాణ తిలకం లాగా ఇంత పెద్ద బొటా అయితే ఇచ్చారండి. బార్డర్ వచ్చింది. ఇంకా పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి, పళ్ళు వచ్చేసరికి సేమ్ అదే బుట్ట, చిన్న చిన్న బుటానే కంటిన్యూ చేశారు ఇలాగా. నాకు మెయిన్ ఈ అంచు నచ్చదండి. నేను అది చెప్పలేకపోయాను, ఆవిడతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అప్పుడు ఈ శారీ తెచ్చిచ్చినప్పుడు బాగుందా అమ్మా బాగాలేదా అమ్మా అంటే బాగానే ఉంది అని చెప్పాను. ఇప్పుడు మరి ఎందుకు చెప్తున్నావు నువ్వు, ఆ రోజు వాళ్ళని అలా చెప్పి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఎంత మనం ఏం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసినా మన మనసులో ఉండిపోద్దండి. మనకు నచ్చలేనిది వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పి మనం కవర్ చేసుకుంటున్నామని. లైఫ్ అంటే అంతేనండి, కొన్ని ఇష్టమైనవి వదులుకుంటూ ఉండాలి, నచ్చలేని అన్ని స్వీకరిస్తూ ఉండాలి కదా. అలాగే కాకపోతే ఆ టైంలో నేను చెప్పలేకపోయాను నిజంగానే. ఏమీ అనుకోవద్దు దయచేసి ఈ వీడియో చూస్తున్నట్టయితే. ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నాకైతే ఈ శారీ అప్పుడు వేర్ చేయడమే, మళ్ళీ వేర్ చేయలేదు. ఎందుకు చేసి ఈ శారీ కలర్ బాగుంది అని మీరు అడగచ్చు. నాకు ఈ కలర్ శారీస్ కూడా లేవండి, ఆవిడ ఆ ఉద్దేశంలోనే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే నాకైతే ఈ శారీస్ అస్సలు నచ్చలేదు. మా ఆడపడుచుకి తీసుకున్నట్టుగా నాకు కూడా తీసుకోవచ్చుగా అన్న ఫీలింగ్ వచ్చేసింది నిజం చెప్పాలంటే.
ఇదంతా ఇంతే అండి, ఏం ఉండదు, సింపుల్ గా జస్ట్ కింద ఏదో ఇలా వచ్చేస్తుంది. బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే, మొత్తం పళ్ళు అంతా కొంచెం చిన్న చిన్నవి బుటాస్ ఎక్కువగా ఇచ్చారు. ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చెప్పాను చాలా అంటే చాలా సింపుల్ గా కుట్టించానండి. ఇష్టం లేని పని కష్టంగా చేయడం అంటే ఇదే, ఇలాగే తెలిసిపోద్దేమో. సింపుల్ గా ఏమీ లేకుండా ఇలా జస్ట్ పైపింగ్ వేయించుకుని మాత్రం కుట్టించుకున్నాను. ఇది నాకు ఇష్టం లేదని మా హస్బెండ్ కి తెలుసు. తర్వాత మా హస్బెండ్ గొడవ కూడా చేశారు, ఎందుకమ్మా ఇలా తీసుకుంటావు, చెల్లితో పాటు తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు కదా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పారు, ఈ కలర్ లేదని తీసుకున్నాను, నాకు ఇంకొక ఫీలింగ్ లేదని. సో ఒకసారి వేర్ చేశాను. ఈ శారీస్ అన్ని వేర్ చేసినప్పుడు ఫొటోస్ ఉంటే మీకు పైన యాడ్ చేస్తాను, చూసి చెప్పండి ఏ శారీ బాగుందో. ఇది ద బెస్ట్ శారీ కింద మీకు లుక్ లో కనిపించిన, మనస్ఫూర్తిగా అయితే నేను ఇష్టపడి కట్టుకోలేదు, అది మాత్రం చెప్పగలను. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ. ఈ శారీ లాస్ట్ ఇయర్ ఈస్టర్ కి అనుకుంటా కట్టుకున్నాను మా అత్తగారి ఇంటి దగ్గర. ఈస్టర్ కేనండి. శారీ మొత్తం కూడా నాకు అసలు ఇలా సిమెంట్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి. సిమెంట్ అండ్ బ్లాక్ బార్డర్ లో ఇలా బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న శారీస్ చాలా ఇష్టం. ఏం అక్కర్లేదు, శారీలో బ్లాక్ ఉంటే చాలు, పిచ్చి ఫిదా అయిపోతాను నేను ఆ శారీకి. శారీ అంతా వచ్చేసరికి ఇట్లాగే ఉందండి. పళ్ళు చూపిస్తాను చూడండి, పళ్ళు బాగుంటుంది. ఇది నేను ఒకళ్ళ దగ్గర కొన్నాను, వాళ్ళు యూట్యూబ్ లో సేల్స్ చేస్తారండి, వాళ్ళ దగ్గర కొన్నాను. మీకు కావాలంటే కనుక వాళ్ళని అడుగుతాను స్టాక్ లో ఉందో లేదో. స్టాక్ లో ఉన్నట్టయితే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నెక్స్ట్ బ్లాగ్ లో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. పళ్ళు వచ్చేసరికి సింపుల్ గా ఇలా ఉంది కదండి. అసలు ఇదేంటి కొంచెమే వచ్చింది అన్న డౌట్ మీకు రావచ్చు. సేమ్ దీనికి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇవ్వడానికి ఇలా ఇచ్చాడండి. ఈ పళ్ళు ఏదైతే ఉందో కిందకి మనం వదిలేస్తే ఈ పళ్ళు, ఆ పళ్ళుకి సంబంధించిందే బ్లౌజ్ వస్తుంది మనకి. ప్లెయిన్ అండి, మొత్తం శారీ అంతా చాలా ప్లెయిన్ గా ఉంటుంది. ఈ శారీ నేను చాలా ఇష్టపడి కట్టుకున్నది, ఎందుకంటే బ్లాక్ ఉంది కదా అందుకోసమని. దీనికి ఎందుకు మెయిన్ నేను ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చాను అంటే, నాకు నచ్చినట్టు కుట్టించుకున్న బ్లౌజ్ అండి ఇది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఒక్క నిమిషం, ఓకే. బ్లౌజ్ చూసారా, ఇలా ఫ్లవర్ టైప్ కుట్టించుకున్నానండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హుక్ వస్తుందండి మనకి. ఈ హుక్ వచ్చి ఇక్కడ ఇలా ఫ్లవర్ వస్తుంది. మనం ఈ ఫ్లవర్ అంతా వాషబులే, ఇదే క్లాత్ అలా కుట్టించుకున్నాను అనమాట. బోట్ నెక్ అండి, బోట్ నెక్ కాదు సారీ, షేప్లెస్ బ్లౌజ్, రౌండ్ నెక్ అండి. ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా ఉంది. శారీ పిచ్చ అదుర్స్గా ఉందండి. ఎంత తక్కువ కాస్ట్ అంటే ఇది ఓన్లీ నేను తీసుకున్నది 650 కండి. 650 శారీ, బ్లౌజ్ మాత్రం 350 పెట్టాను అనుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కి. ఎంతైనా మనం కట్టిన చీర జాకెట్ ని బట్టి అన్నం వస్తుంది అంటారు సార్, అలాగా ఈ బ్లౌజ్ ని బట్టి నాకు ఈ శారీ అయితే చాలా అందంగా అనిపించింది. ఇంకా ఇది నా నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ ఏంటంటే, నేను ఆర్టీసీలో ఏపీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ లో బుకింగ్ క్లర్క్ గా వర్క్ చేసేదాన్ని, నాకు బేబీ పుట్టక ముందు, విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ లో. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ రచన అని ఉంది. ఆ ఫ్రెండ్ ఏంటంటే, నేను ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత పాపను చూడడానికి వచ్చినప్పుడు నాకు తను తీసుకొచ్చిన శారీ అండి ఇది. ఇప్పటి వరకు అయితే కట్టుకోలేదు. ఎందుకు అంటే నేను దీనికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ బేబీ పుట్టినాక అసలు బయటికి వెళ్ళి నేను షాపింగ్ చేయాలి అంటే తన షాపింగ్ తోనే నాకు సరిపోయేది టైం అంతా. నా గురించి నేను అంత పర్ఫెక్ట్ గా ఎప్పుడు షాపింగ్ చేయలేదు, దానివల్ల నేను ఇప్పుడు వచ్చి శారీ వేర్ చేయలేదు. శారీ ఫాల్ అయితే కుట్టించేసాను, ఎప్పుడు ముహూర్తం వస్తుందో తెలియదు. ఈ శారీ కట్టుకోవాలని నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. మొత్తం అంతా చిన్న చిన్న బుట్ట అండి ఇదంతా. ఇదేంటంటే పళ్ళు అండి, శారీ పళ్ళు అంతా ఇలా ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం కట్టుకునే కట్టు చెంగు దగ్గరికి వచ్చేసరికి, కుర్చీల దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ దెమ్ మొత్తం చిన్న చిన్న బొటా వచ్చిందండి. అంచు అయితే మాత్రం ఫుల్ గా ఫాలో అయింది అంచు. మొత్తం శారీ అంతా ఇలా ఉందండి. ఈ శారీ బిల్ కూడా నేను తీయలేదు,
బిల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి, శారీ కాస్ట్ వచ్చేసరికి 1795, అంటే ఒరిజినల్ రేట్ వచ్చేసరికి 2575. తనకి డిస్కౌంట్ పోను 1795 వచ్చింది. తను నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన శారీ. ఇది ఎప్పుడు కట్టుకుంటానో నాకే తెలీదు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. నేను చెప్తున్న మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయడానికి మీ కమెంట్ రూపంలో మీరు కమెంట్స్ చేయండి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. బాయ్.